అడల్టరేషన్ అడల్టరేషన్ అడల్టరేషన్, ఎక్కడ చూసినా అడల్టరేషన్. పాలు, పెరుగు, ఘీ అన్ని అడల్టరేషన్. అన్నింటికంటే ఘోరం భారతదేశంలో పన్నీర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ అల్టరేషన్. అయితే హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడ్స్ చేశారు డిఫరెంట్ చోట్ల. FSSAI లైసెన్స్ లేకుండా చాలా వరకు యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తున్నాయి. అన్హైజీనిక్ కండిషన్స్ లో చైల్డ్ లేబర్ పెట్టి ఫేక్ ఫుడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఎక్స్పైర్ అయిన ఫుడ్ ప్రొడక్ట్స్, సింథటిక్ కలర్స్ ఇవన్నీ పెట్టి చేస్తున్నారు. అయితే ఈ నంబర్స్ చూస్తే కనుక అయితే 575 లీటర్స్ ఘీ అంటే నెయ్యి, 3946 kg అడల్టరేటెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మహేశ్వరంలో. అదే విధంగా 3037 kg 3037 kg మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్ మల్కాజ్గిరిలో. అదే విధంగా 250 kg అడల్టరేటెడ్ పన్నీర్ భువనగిరిలో. ఇక్కడ చూసినా ఇది ఎవరు తింటారు, మనమే తినేది. ఇట్లా వస్తున్నాయి. అయితే ఇంకొక రిపోర్ట్ కూడా చూశాను, పన్నీర్ అంట వీళ్ళు దగ్గర దగ్గర 250 ప్రొడక్ట్స్, 250 డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి మన హైదరాబాద్ వాళ్ళే పన్నీర్ తీసుకెళ్తే 75% అడల్టరేటెడ్ అంట. పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఉన్నాయి, పేర్లు వీళ్ళు బయట పెట్టలేదు. ఏం చేయాలి? కుదిరితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కి అల్లం ఉంటది, వెల్లుల్లిపాయ ఉంటది, తెచ్చుకోండి. మిక్సీ ఒకటి కొనుక్కోండి, మీరు ఇంట్లో చేసుకోండి. కుర్రోళ్ళు మెయిన్ గా బ్యాచులర్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం చేసుకుంటాం అని చెప్పి ప్యాకెట్లు తెచ్చుకుంటారు, ప్రియా అవి ఇట్లాంటివి ఉంటాయి, తెచ్చుకుంటే అవి తెచ్చుకోండి. ఈ లోకల్ మేడ్ ఇవన్నీ ఏమేమి కలుపుతున్నారో తెలియదు. మనకి ప్లాస్టిక్ డబ్బాల్లో ఎల్లో కలర్ మూత వచ్చి వస్తుంది స్టిక్కర్ అంటించి. సో బీ కేర్ఫుల్. కాకపోతే ఆ ప్రియా ఇట్లాంటివి ఏంటంటే వీటన్నింటిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము, ఒక వారంలో యూజ్ చేసేస్తాము. మరి ఇవన్నీ నెలల తరబడి ఉంటాయి. అంత ఎక్స్పైరీ డేట్, నాకు అంత ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉందంటేనే గుర్తుంచుకోండి, ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉంటుంది అంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటున్నాయి అంతే. నో సెకండ్ థాట్. ఎక్స్పైరీ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, అంత హెల్దీ అన్నట్టు కూడా. పురుగులే పట్టని ఫుడ్ ని మనం తింటున్నామంటే అర్థం చేసుకోండి, అంత ఎక్స్పైరీ ఉందంటే. టాబ్లెట్ల కంటే ఓకే, తప్పదు, వేసుకోకపోతే వస్తాం. వీటికి ఏముంది, ఎప్పటికప్పుడు ఇంట్లో చేసుకోండి, తినండి.